మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్ డిస్ట్రిబ్యూషన్ ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు. డాక్టర్ గారు, బీర్జాల విషయానికి వస్తే కొంతమంది టెస్టిస్ విషయంలో కంప్లైంట్ ఏంటంటే, నా ఒక టెస్టిస్ కిందికి ఉంది, ఒక టెస్టిస్ పైన ఉంది, ఏమైనా సమస్యనే అని చెప్పేసి కౌమార దశలో ఉన్న వాళ్ళు చాలా మంది కంప్లైంట్ చేస్తారు. దీనిపై డాక్టర్ని కానీ తల్లిదండ్రులు కానీ అడుగుతారు. యాక్చువల్గా అవగాహన కల్పించండి, టెస్టిస్ సైజ్ ఏ రకంగా ఉంటుంది, అవి కిందికి మీదికి ఉండడం సమస్యన? ఎప్పుడు కూడా టెస్టిస్ రెండు కరెక్ట్గా తూకం వేసినట్టు కాటా వేసినట్టు ఎగ్జాక్ట్ పొజిషన్లో ఏమీ ఉండవండి. జనరల్గా లెఫ్ట్ టెస్టిస్ అనేది రైట్ టెస్టిస్ కన్నా కొంచెం కిందకే ఉంటుంది. మరీ అబ్నార్మల్ ఇంత కిందకే ఉండదు, జస్ట్ కొంచెం కిందకు ఉంటుంది. టెస్టిస్ ఎగ్జాక్ట్ ఒకటే పొజిషన్ ఉండాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. ఒకటి కిందకి ఒకటి పైకి ఉంటుంది. అది ఫస్ట్ పాయింట్. సెకండ్ వచ్చేసి, కొంతమంది ఏమంటారంటే టెస్టిస్ మాది ఒక్కొక్కసారి ఒక్కొక్క పొజిషన్లో ఉంది అంటారు. కొన్నిసార్లు కిందకు ఉంటుంది, కొన్నిసార్లు పైకి వెళ్ళిపోతుందని. అది నార్మల్. టెస్టిస్ దగ్గర ఉండే క్రెమాస్ట్రిక్ మజిల్ అనేది మనకి ఉన్న ఎమోషన్స్ని బట్టి, మన చుట్టూ ఉన్న క్లైమేట్ని, ఎన్విరాన్మెంట్ని బట్టి ఆ పొజిషన్, ఆ క్రెమాస్ట్రిక్ మజిల్ అనేది కాంట్రాక్ట్ అయింది. బాగా వేడి క్లైమేట్లో ఉన్నాము, లేకపోతే సైకలాజికల్గా చాలా రిలాక్స్డ్గా, ఫ్రీగా, హ్యాపీగా ఉన్నాం అనుకోండి, ఆ క్రెమాస్ట్రిక్ మజిల్ అనేది రిలాక్స్ అయింది. రిలాక్స్ అవడం వల్ల టెస్టిస్ కొంచెం కిందకు వచ్చింది. బాగా టెన్షన్గా, స్ట్రెస్గా, యాంగ్జైటీలో ఉన్నాము, లేదా బాగా కోల్డ్ క్లైమేట్లో ఉన్నాము అనుకోండి, క్రెమాస్ట్రిక్ మజిల్ అనేది కాంట్రాక్ట్ అయిపోయింది, టెస్టిస్ పైకి వెళ్ళింది. సో ఆ టెస్టిస్ మూవ్మెంట్ అనేది నార్మల్లే. అది ఎమోషన్స్ని బట్టి, క్లైమేట్ని బట్టి చేంజ్ అయింది. అండ్ రెండు టెస్టిస్ కరెక్ట్గా ఒక పొజిషన్లో ఉండాల్సిన అవసరం ఏమీ లేదు. ఒకటి కిందకైనా ఉండొచ్చు, ఒకటి పైకైనా ఉండొచ్చు. ఓన్లీ చూసుకోవాల్సింది టెస్టిస్ దగ్గర బ్లడ్ వెజల్స్లో ఏమైనా మరీ కిందకు ఉన్నప్పుడు వారికోసిల్ లాంటి ప్రాబ్లం ఏమైనా ఉందనేది ఒక్కటి చెక్ చేసుకోవాలి. అది జస్ట్ వాళ్ళు చూసుకున్న అర్థమైపోయింది. మరి ఇట్లా పట్టుకుంటే వానపాము లాగా తగులుతూ ఉన్నాయా, వెయిన్స్ అనేది చూసుకుంటే అర్థమైపోయింది. స్కిన్ పైన నుంచి కనపడుతున్నాయి వానపాము లాగా, ఇట్లా వారికోసిల్ లాంటి ఏమైనా ప్రాబ్లం ఉందా అనేది. సైజ్కి వచ్చేటప్పటికి ఎవరికైనా సరే మినిమమ్ ఒక 18-20 ఇయర్స్ ఏజ్ దాటిన తర్వాత మినిమం 8 to 10 cc టెస్టిస్ అనేది నార్మల్ సైజ్ అండి. నార్మల్ ఇండియన్ సైజ్ వచ్చేసి మినిమం 8 cc కన్నా అబోవ్ ఉండాలి. సో 8 to 10 cc, 8 to 10 ml టెస్టిస్ సైజ్ అనేది నార్మల్ సైజు. 8 కన్నా తక్కువ ఉంది అన్నప్పుడు 6 cc, 6 to 8 cc అనేది మోడరేట్ టెస్టిస్ సైజు. ఓకే, పర్లేదు, మరీ చిన్నది కాదు. ఓకే, 5 cc కన్నా చిన్నగా ఉంది అంటే ఖచ్చితంగా చిన్న టెస్టిస్తే. సో ఈ టెస్టిస్ సైజ్ అనేది సింపుల్గా క్లినికల్గా ఎగ్జామినేషన్ చేసినా తెలిసిద్ది, లేదంటే అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయించుకున్నా తెలిసిద్ది. సో టెస్టిస్ పొజిషన్ దగ్గరికి వచ్చేటప్పటికి ఒకటి కిందకి ఒకటి పైకున్న ఇబ్బంది ఏం లేదు. సో కానీ మరీ కిందకి ఉండి టెస్టిస్ దగ్గర ఈ వెయిన్స్ డైలేట్ అయిపోయి వారికోసిల్ ప్రాబ్లం ఉంటే అది డెఫినెట్గా ఇమీడియట్గా సర్జరీ చేయించుకోవాలి. అండ్ ఈ ఎమోషన్స్ని బట్టి, క్లైమేట్ని బట్టి టెస్టిస్ పైకి వెళ్ళిద్ది, కిందకు వస్తూ ఉంటుంది. అండ్ సైజ్ వచ్చేటప్పటికి మినిమం 8 cc కన్నా అబోవ్ ఉండాలి. 6 to 8 అనేది ఓకే, మోడరేటు, ప్రాబ్లం ఏం లేదు. 6 కన్నా తక్కువ ఉంటే బట్టి డెఫినెట్లీ స్మాల్ టెస్టిస్ అని చెప్తాము.